హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కృష్ణ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. సపోర్ట్ వస్తుంది, చిన్నగానే వస్తుంది కాదంటే, అది ఆ సపోర్ట్ అని చాలా నాకు అంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఎప్పుడు కూడా నా సెల్ఫీ తోటి లాంగ్ వీడియో ఎప్పుడు చేయలేదు, అన్ని షార్ట్ వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ చేసుకున్నాను. నేను అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ మధ్య ఎప్పుడు చేయలేను లాంగ్ వీడియో. సో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది కూడా మనం రీసెంట్గా నేను తిరుపతికి వెళ్ళాను అనమాట, 1 డే బ్యాక్. సో నేను ఫస్ట్ అనుకుంటే నేను మొత్తం వచ్చేది, బట్ నేను అనుకోలేదు. స్టేషన్ పోయిన తర్వాత ట్రైన్ వస్తుంటే జస్ట్ ఎందుకు వీడియో తీస్తున్నాను, ఆ వీడియోని లాంగ్ వీడియో చేయాలని ఆలోచన వచ్చింది. సో అక్కడ అంతమందిలో ఇంట్రో అయితే ఇవ్వలేకపోయాను. సో ఇంటికి వచ్చినాక ఇద్దామనేసి అనుకున్నాను. ఇంటికాడ కుదరలేదు, డైరెక్ట్ షాప్ కాడ ఇచ్చేస్తున్నాను. సో నల్గొండ టు తిరుపతి వెళ్ళాను ట్రైన్లో. డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ రిటర్ను, మళ్ళీ తిరుపతి టు నల్గొండ ట్రైను. సో ఈ మధ్యలో నేను తిరుపతి దర్శనం ఎలా చేసుకున్నాను అంటే, తిరుపతి దర్శనం చూపెట్టలేము, మీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకంటే ఫోన్స్ ఎలా ఉండవు, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏది కూడా ఎలా ఉండదు. సో మేము అది అయితే చేయలేను. జస్ట్ తిరుపతి అక్కడ సరౌండింగ్స్ నేను ఎలా వెళ్ళాను అని గుట్టపైకి ఎలా వెళ్ళాను అని చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి, నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన రాంగ్ ఏంది అంటే, నాకాడ ఏమంటారు గోప్రో లేదు, జస్ట్ ఫోన్ ఉంది. ఎడిటింగ్ చేయడానికి ఎలాంటి ఏమీ లేదు, జస్ట్ ఫోన్తోనే చేస్తున్నాను. చూద్దాం మనం ఏం చేయాలో అదే చేద్దాం. సో ఈ వీడియోని ట్రైన్లో కలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సౌండ్ అయితే వస్తుంది కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అయితే తెలుస్తలేదు, చూడాలి. ఇక అది వస్తుంది, ఇప్పుడు కూడా క్యూ అని సౌండ్ వస్తున్నాయి. బట్ నేను వాయిస్ అదే మా ట్రైన్ నెంబరు ఇక వస్తుందంట, అందువేలో ఉంది అన్నారు. ఇక లైట్ వెలుగుతుంది చూడండి, స్టార్ట్ అయింది. ఇదే ట్రైన్ వచ్చేసింది. ఏసీ కంపార్ట్మెంట్ మాది, M1లో కేటగిరీ 3. ఎస్, మొత్తానికి అయితే వచ్చేసాను. అమ్మ ఈ బెడ్ మెత్త ఆగమాగా ఉన్నాయి. ఇక ఏదైనా క్లాత్ వేసి సెట్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ క్లాత్లు ఏం కనిపించలేదు. ఇందులో ఒక క్లాత్ ఉంది, తీసేసి దాన్ని వేసి ఒకసారి సెట్ అవ్వాలి. చాలా చిన్నగా ఉన్నాయి బెడ్తులు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్నగా ఉంటాయి అనేసి. జస్ట్ నార్మల్ కాల్ చాపుకున్నా కూడా ఎవరికైనా తాగేటట్టు కావచ్చు. నా బాధ నాది. ఎస్, ఓకే, ఐఎమ్ ఓకే ప్రస్తుతానికి. ఇంకా మా వాడు సెటిల్ అయింది అక్కడ పైన. ఇంకోళ్ళు వస్తారు. అసలు యాక్చువల్ మా బెడ్ అది సీనియర్ సిటిజన్స్ వచ్చి ఆగమని చేస్తారు. అంటే పైకి వెళ్ళండి, అది ఇక్కడ ఉన్నారు కదా సీనియర్ సిటిజన్స్, పైకి వెళ్ళండి, మేము ఇక్కడ అడ్జస్ట్ అవుతాం, మీ ఎక్కలేం చిన్నది అంటే, మనం కూడా ఏదో చేయకపోయినా ఏదో ఒకటి చేయాలి కదా అనేసి ఇస్తున్నాం అంతే. మొత్తానికైతే మా ట్రైన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో తిరగడం రావట్లేదు, మనడం రావట్లేదు, ఎట్లనో ఏమో ఏం తెలుస్తలేదు. నేను ఎదురుగా నుంచి ఇటు సైడ్ వచ్చేసాను. అందులో మా బామ్మారి పడుకుంటా అంటే మొత్తానికైతే అట్లా పోయాను. ఇంకా నైట్ అయిపోయింది, దిగాల్సిన టైం అయింది. కొద్దిగా వ్యూ కోసం, ట్రైన్ వ్యూ కోసం కూడా చూడాలనేసి కొంచెం తిండికి దిగి ఆ వీడియో తీస్తున్నాను. ఈసారి వచ్చేస్తుంది ఇక తిరుపతి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఎస్, తిరుపతి స్టేషన్. ఇప్పటి నుంచి మా ఆడవాడు ఎట్లుంటుందో మాకు తెలియదు. అసలు మేము ఎట్లా పోవాలనుకున్నావో తెలుస్తలేదు మాకు, ఎట్లుంటుంది అనమాట. మొత్తానికైతే మాకు చూడాలి పోయి అసలు ఏంటి, ఎక్కడ బస్ స్టేషన్కి ఎక్కడ దిగాలి ఏంటి అనేసి. మేమైతే మెట్ల దర్శనం పోదాం అనుకున్నాం. ఇంకా మెట్ల దర్శనం వచ్చేసింది, అంటే లైక్ ఏమంటారు మెట్లు ఎక్కడం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనమాట. మెట్లు కింది నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం దూరం పోతూ ఉన్నాం. ఏం తీస్తున్నానో కూడా తెలుస్తలేదు, ఎందుకంటే ఫస్ట్ నేను మెట్ల దర్శనం అయితే అనుకోలేదు. సడన్గా అయ్యేసరికి అసలు ప్లాన్ లేకుండా వెళ్తున్నాం మేము. అసలు ఎట్లుంటుంది ఏందో కూడా తెలియదు, చూడాలి. ఒక 1000 మినిట్స్ ఎక్కిన తర్వాతకి మేము ఇప్పుడు నేను చేస్తున్నాను. అలిపిరి వస్తుంది కదా, ఘోరంగా అలిపిరి వస్తుంది. కొద్దిగా పైకి ఉన్నాయి మెట్లు.
ఫస్ట్ ఒక 300-400 బాగానే ఎక్కిన అనిపించింది నాకు గిట. తర్వాత మొత్తం ఆగమాగం, ఏం చేస్తున్నామో ఎట్లా ఎక్కుతున్నామో కూడా తెలుస్తలేదు. మొత్తానికి అయితే ఎక్కుతున్నాం. మా వాడైతే ఇక్కడ కనిపించిండు ఫస్ట్లో 200 ఏమో మాతో స్టార్ట్ అయిండు. తర్వాతకి ఎవరు లేరు, నేను మా బామ్మారి కొంచెం లేట్గా అయినా. ఆహా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఎస్, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక 2000 దాకా ఎక్కుంటా. 2000 అనుకుంటున్నాను, నేనైతే 2000 మెట్లే అనుకుంటున్నా. చుక్కలు చెమట, అసలు ఈ వాటర్ అయితే ఎన్ని పోతున్నాయో మాకే తెలుస్తలేదు. చెట్టు మొత్తం ఆగమైంది. ఎన్ని వాటర్ తాగుతున్నామో, ఏదో వాటర్ బాటిల్ క్యారీ చేసుకుని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మెయిన్ థింగ్ ఎక్కుతా వస్తున్నాయి. ఇంకా 3000 మెట్లే ఎక్కాలనుకుంటా. 3000 ఏమి ఎక్కాలి, చూడాలి. ఇక మన నా చెట్టు చూడు, ఇంకా పిచ్చి ఎక్కిపోయింది. అసలు షర్ట్ కలర్ ఇది, వేసుకొచ్చిన కలర్ ఏంది, నేను చేసే కలర్ ఏంది నాకేం తెలుస్తలేదు. అలిపిరి వస్తుంది, మెయిన్ థింగ్ అలిపిరి వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, చెమట. కూల్ ఉంది, వెదర్ చాలా కూల్ ఉంది కాదనట్లే, కానీ చెమట ఫుల్ ఉంది. అంత పైన ఎక్కుతూ ఉండాలి, ఇంకెక్కుతూనే ఉండాలి. ఎన్ని ఎక్కుతున్నావో, ఎన్ని కిలోమీటర్లు వస్తున్నావో తెలుస్తలేదు. నాకు తెలిసి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ షాప్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2000 మెట్ల తర్వాత అనుకుంటా, 2000 మెట్ల తర్వాత ఒక్కొక్క మెట్టు గ్యాప్, అంటే ఒక 100 అడుగులు వేసిన తర్వాత ఒక మెట్టు, అది ఒక లెక్క, ఒకటే మెట్టు లెక్క అంటుంది. మాకు తెలియదు ఇది ఇట్లా ఉంటుంది అనేసి. ఒకటే మెట్టు, ఇంకో ఇప్పుడు మేము ఎక్కేది ఒకటే మెట్టు అంటుంది. ఒక మెట్టుకి లెక్క కిందకి వస్తుంది అనమాట. అది ఆల్మోస్ట్ 9.5 కిలోమీటర్స్ ఉంది మొత్తం అది. ఆ తిరుపతికి కాళ్ళ దర్శనం నుంచి ఎక్కాలంటే నాకైతే చుక్కలే కనిపించినాయి. మీరు ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కితే కామెంట్ చేయండి. ఏ ఏళ్ళు ఎక్కారో కూడా చెప్పండి. చిన్న చిన్న పిల్లలు ఎక్కుతున్నారు, నేను కాదనట్లేదు. నేను ఏంటి అంటే అసలు యాక్చువల్ ఏమనుకున్నా అంటే, ఎక్కొద్దు అసలు, ఎప్పుడు ఎక్కద్దు ఏముందిలే, మనం ఇప్పుడు ఎక్కుతాంలే అనుకున్నా. మా వాళ్ళు ఉండే ఎక్కుదామన్నారు, ఎక్కేసాము. కానీ నరకం. భక్తితో నెక్తో ఏముండదు అనిపిస్తుంది. నేనైతే భక్తితో నేను ఏమంటారు, నమో వెంకటేశాయ నమః అనుకుంటా పోతూనే ఉన్నాను. కానీ వీడియో తీస్తూ అది అనడం అంటే కొద్దిగా ఇబ్బందిగా, అంటే కొద్దిగా ఎక్కువనే టెన్షన్ అవుతుంది. చూడండి నా ఫేస్ ఎలా ఉంటుందిగా, ఆల్మోస్ట్ డల్. ఫస్ట్ ఎక్కేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఫస్ట్లో మధ్యలోకి వచ్చేసరికి నేను పిచ్చోని అయిపోయినా. నా చెమట, నేను పిచ్చోనిలాగా తిరుగుతున్నా. షర్ట్ మొత్తం తడిచి, అందులో నా జుట్టు రింగుల జుట్టు వేసుకొని ఆగమాగం ఉంది నా జుట్టు. ఏందో ఏమాగా, కానీ ఒక మంచి ఏమంటారు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఆడికి పోవట్లే, కానీ ఎక్కుతా ఉంటే వస్తూ ఉన్నాయి. ఎనర్జీ ఉంది. వాటరు కొంచెం మజ్జిగ అవి తాగుతూ ఉన్నాం అనమాట. చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఈ మెట్ల దర్శనం నుంచి చాలామంది ఉన్నారు. మేము మాతో పాటు ఒక 2000 మెంబర్స్ వచ్చారు అనుకుంటాం మ్యాక్సిమం ఆ ఒక్క రోజుల్ని. తిరుపతి ఎంత ఫేమస్లో ఈ మెట్ల దర్శనం కూడా అంతే ఫేమస్ అనుకుంటా. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు దున్నపోతులాగా తిని ఒక్కసారి మన బాడీకి పని చెప్పాలంటే అవుతలేదు, అస్సలు అవుతలేదు. మెయిన్ థింగ్ చూడండి, ఒక్కొక్క మెట్టు 2 మెట్లు, ఇంకో అంత దూరం నడిచినాక అక్కడ మెట్టు ఉందా, ఆ మెట్టు ఎక్కితే ఒక మెట్టు ఎక్కినట్టు. ఇప్పుడు ఒకటే కౌంట్ అదంతా, అది మధ్యలో నడిచినంతా వేస్ట్, అంతా ఒకటే మెట్టు కిందకి వస్తుంది. కానీ వెదర్ అయితే హీట్ అయితే లేదు. మన తెలంగాణలో అయితే 45-46 నేను పోయినప్పుడు, ఆడైతే 38-32 సంథింగ్, 38 కూడా 36 ఉంది. 36 ఉందనుకుంటా. ఎందుకంటే అక్కడ అడవి కదా, అందులో ఒకటి చెట్లు ఎక్కువ ఉంటాయి, మొత్తం సెట్ అయి ఉంటుంది మొత్తం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, తినే ఫుడ్ ఉంటుంది, అన్నీ అమ్ముతారు. కాకపోతే మనం నడిచేదే ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి. అవి వేసుకొని నడవాలంటే కష్టంగా. పాపం వీళ్ళు చూడండి, డబ్బాలు పట్టుకొని వాళ్ళు ఎలా పోతున్నారు కూడా తెలియదు నాకు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని పోతున్నారు. డేంజర్ అంట. ఏందో ఏమో, ఇక్కడ ఏమొస్తుందో ఎక్కడ ఎట్లుంటుందో తెలుస్తలేదు. మొత్తానికైతే
పూర్తి చేద్దామని సంకల్పం పెట్టుకున్నాం అనమాట. ఇంకోటి ఇక్కడ మధ్యలో ఇక్కడ హారతి వెలిగిస్తున్నారు కదా, వాళ్ళైతే మా ఫస్ట్ కానీ స్టార్ట్ చేసారు. వాళ్ళు నడువులు ఎందుకు పోతలేవో నాకు తెలుసు. ఒక్కొక్కరికి చెట్లు మొత్తం చెమటతో తడిచిపోతున్నాయి. వాళ్ళు ఒకళ్ళేమో అవి హారతి బిళ్ళలు పెడుతున్నారు, ఒకళ్ళేమో వెలిగించుకుంటూ పోతున్నారు. వాళ్ళకి నడువులు ఎందుకు నొస్తలేవో ఏమో నాకేం తెలుస్తలేదు. వాళ్ళు గ్రేట్. ఇంకా వాళ్ళ పెద్ద ముక్క కట్టుంది. వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారో ఏందో ఏమో తెలియదు. కానీ మెట్ల దర్శనం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి. 9 కిలోమీటర్స్ అంటే 9 అయినా అనుకున్నాం. చూడండి, మాకు ఏదో కలుస్తుంది భయపెట్టకండి. ఇంత క్యూట్గా కలిసిందో లేడీ జింక. ఇతను పిలుస్తాడు, అది తింటే చూడండి. ఇతను కాంచి వస్తుంది, పిలుస్తుండు, వస్తుంది, వచ్చింది, ఇంకా ఇటువైపు వచ్చింది, పిలుస్తుంది. ఎస్, వావ్, గ్రేప్స్ పెట్టింది అనమాట. అట్లా ఉండాలి ఎక్కుతారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసినాం అనమాట. ఇది ఒక ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందంట. నాకు కూడా ఎండకి చెప్పుల్లో ఏమో సురసురగా కాలుతుంది రోడ్డు మీద. పాపం ఈ బాబు ఏందో లాక్కుంటూ పోతా ఉండవు. వీడు గ్రేట్ అసలు. మెట్ల మించి ఎట్లా పట్టుకొచ్చినా కూడా తెలియదు దాన్ని. ఆ 2 బ్యాగులు తీసుకొని బాబా ఎట్లా నడుస్తున్నారు సాయం మీద అంతా. చిన్న చిన్న పిల్లలు. పాపం మా పాప చూడు కుంటుతా ఉంది. ఏందో ఏమో ఒక్కొక్కరు పాయింట్లు షర్ట్లు ఆగమాగం అడివాడివి మొత్తం ఇట్లా ఉందనుకుంటున్నారు. మెయిన్ ఇంకో ఈ ఏరియాలో చుక్కలు, ఎందుకంటే మెయిన్ ఎండ వస్తుంది, ఎండ ఉంది, మొత్తం కాలుతుంది. కొన్ని చోట్లేమో మనం ఏమంటారు గ్రీన్ మ్యాట్ వేసి వాటర్ పోసారు. అవి పర్లేదు. ఇంకో ఇట్లాంటి టైంకి ఇట్లాంటి రేకులు లేని షెడ్ కాడ అటు ఇటు దిగాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా 2 మినిట్స్ నడవలేకపోతున్నాం. మెంటల్ ఎక్కుతుంది అసలు. మొత్తానికైతే అన్నదానం కాడికి వచ్చేసినాం మేము. తిందామనేసి ఇప్పుడే లోడ పంపిస్తున్నారు. చూడంగానే ఇది మస్తు అనిపించింది. తినేసి దర్శనం పోదాం అనుకున్నాం. తినేసి మేము ఏం చేయాలి, పడుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే నడిచి కాలు పిక్కబోతున్నాయి కదా, కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాం. ఎంత ఇబ్బంది అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది. ఈ జనాలు అరుపులు వెయిట్ అసలు. తిరుపతి ఫుడ్ మూమెంట్ ఎట్లా చూస్తున్నాను ఏమో వీడియో మొత్తం కదా. ప్లేట్ వేసారు, ఒక స్వీట్ పెట్టారు, చట్నీ పెట్టారు, అందరూ చట్నీలో ఉంటుంది అనమాట. తిరుపతి ఫుడ్ తినాలంటే అదృష్టం ఉండాలంట. నాకు ఈ సంవత్సరం అదృష్టం రాసి పెట్టుంది. సో తినేసి అయిపోయింది. బయటికి వెళ్ళినాం అనమాట. బయటికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏమంటారు ఫోన్కి వెళ్ళిన ఎలా ఉండదు కాబట్టి అంత దర్శనం అయిపోయినాక నా వీడియో తీస్తూ ఉన్నాను. దర్శనం అయిపోయినాక తిందికి వెళ్ళాలి. బస్సు ఎక్కినాం. ఇక తిందికి వెళ్ళేటప్పుడు బస్సులో వీడియో తీద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేశాను. అది ఎన్ని వంకలు తిరిగిందో నాకే లేదు అసలు ఆ వీడియో. ఇదేమో రిటర్న్ వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్. ఓకే, వెదరు వర్షం పడి ఎంత కూల్ ఉందంటే మీకు అట్లా మీకు ఫోన్లో అట్లా కనిపిస్తుందేమో అని రియల్గా ఎక్స్పీరియన్స్ చూస్తే వేరే లెవెల్ ఉంది అసలు. గ్రీనరీ ఎండకి ఇంత గ్రీనరీ ఎట్లా కనిపిస్తుంది కనిపించదు కదా. వర్షం పడ్డది 1 అవర్ 1.5 అవర్ గట్టి వర్షం పడ్డది తిరుపతిలో. నాకు వెదర్ బాగా నచ్చింది తిరుపతిలో. ఇంకా చలికాలం ఇంకా బాగుంటుందంట. పోతానే ఏముంది బస్సు, ఎంతసేపు పోతుందో ఇక. అందుకనే స్పీడ్ పెట్టేశాను. ఇక ఉంటుంది అది పెడతా.
ఎస్, డైరెక్ట్ మళ్ళీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కాడ వెయిట్ చేస్తున్నాం. కాకపోతే మా ట్రైన్ వచ్చేసి 5 కాడ ఉందంట, అక్కడికి వెళ్ళాలి. ఓ చాయ్ తాగి పోదాం అనేసి వెయిటింగ్. మరి ఎంత టైం పడుతుంది ఏంది అనేసి తెలియదు. నాకు తెలిసి 1 అవర్ పడుతుంది అనుకుంటా ఈ ట్రైన్ కాడ. మా కాడ 18కి ఉంది అనుకుంటా, అంటే 6 o'clock ఉంది అనుకుంటున్నా ట్రైన్. ఎస్, ఇది మా ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు. నారాయణాద్రి ఏసీ మాది. ఇప్పుడు M2 వచ్చేటప్పుడు M1, ఇప్పుడు M2. ఎంత కూల్గా దిగుతుంది రేపు. అందరి కదా రిజర్వేషన్లు ఉన్నాయి. జనరల్ వాళ్ళు ఒక్కటే ఆగమాగం బుర్ర అటువైపు ఇటువైపు ఉన్నారు మాకు. ఎప్పుడైనా నాకు తిరుపతి రావాలంటే బుక్ చేసుకుని రావాలి ఫ్యామిలీతో. అసలు ఇంత డేర్ చేయొద్దు. చిన్నగా మూవ్ అవుతుంది అనమాట. 6:30 టైం అవుతుంది. నల్గొండ వచ్చేసరికి నాకు తెలిసి 3-4 అవుతుంది అనుకుంటా మార్నింగ్. ఇప్పుడే చిన్నగా మూవ్ అవుతుంది. ఫుల్ నిద్ర అయితే, మెయిన్ నిద్ర ఎక్కువ. అసలు నిద్ర కరువు అయింది నాకు 2 days. ఎందుకంటే వాక్ చేసినాం, నడుచుకుంటూ పోయినాం, బాడీ అలసిపోయింది. ఏడ పండుకుందాం ట్రైన్ ఒకటే మాకు మార్గం దొరికింది. నేను నైట్ టైం వీడియో తీయకపోవచ్చు. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ టైం, ఈవినింగ్ టైం ఎట్లా వ్యూ ఉంటుంది అనేసి చూద్దాం అనేసి సేపు పెట్టాను. నైట్ పడుకుంటా, నాకైతే అంత ఓపిక లేదు. మళ్ళీ దిగినాక తీద్దాం అనుకుంటున్నాను. ఎస్, నల్గొండ వచ్చేసింది. ఫ్లైఓవర్ దిగుతున్నాం. ఎందుకని చెప్పాను కదా, నేనైతే వీడియో తీయలేదు నైట్. ఏం జరగలేదు. ఏం జరిగింది అంతా లైట్ బంద్ చేస్తుంది, అంతా అయిపోతుంది. కంటెంట్ దొరకదు, ఏం దొరకదు. సీదా 5:30 ఏమో అవుతుంది, 5 అవుతుంది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.